అంటే గమనించుకోండి, ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది, బాధించడానికే చూస్తారు. కనుక ఈ బాధకరమైన విషయాల నుంచి బయటికి రావాలంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసము సంపూర్ణంగా ఉంచుదుముగాక. ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడ్డామో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడటానికి అవకాశమే ఉన్నదని బైబిల్ లేఖనము సెలవిస్తుంది పిల్లగా. అందుకే సామెతల 10వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే యెహోవా ఆశీర్వాదం అంట ఎలా ఉంటుందంట, ఐశ్వర్యం ఇచ్చును కదా. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంట, ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుడి యొక్క ఆశీర్వాదం. కనుక మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరకు వచ్చి మనం దీవింపబడే విధంగా మన హృదయం ఆయన సన్నిధిలో మనం కుమ్మరించుకుందాము కాక, కన్నీటితో పాదాలు కడుగుదాము కాక, ఆయన చిత్తానుసారంగా ఉండడానికి మనం తీర్మానించుకుందాము కాక, ఆయన మార్గంలో వెళ్ళడానికి మీరు ఇష్టపడతారు కాక. ఎందుకనంటే ఆయన మార్గంలో వెళ్ళే మార్గం ఏమవుతుందంటే ఎంతో గొప్ప ఘనతని మనకి తీసుకొస్తుంది. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్పాడు. యోసేపు నా తండ్రికి విరోధంగా నేను పాపము చేయచాలని చెప్పాడు. కనుక దేవుడు వాళ్ళని ఎలాగా ఉన్నతంగా ఉంచాడనంటే వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు చూసినట్లయితే ఈరోజు యేసయ్యని ప్రపంచం అంతా ఆరాధిస్తుంది. యోసేపు అనేక మందికి అలాగా దేవుడు నియమించాడు పిల్లగా. కనుక మన జీవితంలో కూడా అలా దీవింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. కాబట్టి మనం దీవింపబడాలంటే ఆ విధంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రభు యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా, ఆయన మీద నమ్మకించిన మీరందరూ కూడా ఆయన ఐశ్వర్యాన్ని మీరు అనుభవించబోతున్నారట. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యాన్ని ఈరోజు నా బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు, నా చేతిలో డబ్బులు లేవు, నా పర్సులో డబ్బులు లేవు, నా ఇంట్లో డబ్బులు లేవు అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మీద నమ్మకించిన నీవు ఐశ్వర్యవంతురాలివి, ఐశ్వర్యవంతుడివి. హల్లెలూయా. కనుక మనము చితకలపడి అంటే మాకు చిన్నపుచ్చుకునే విధంగా మేమేమీ లేని వారం కదా అనేటువంటి ఫీలింగ్ తో ఎప్పుడు మీరు ఉండకూడదు. ఎందుకు మన దేవుడి పేరు ఏంటంటే రాజులైనా మనమే యాజక సమూహమే. హల్లెలూయా. కనుక మనం రాజు బిడ్డలం కాబట్టి ఎప్పుడు కూడా మన రాజులని రాణిలోని ఆలోచన కలిగి మన వ్యక్తిగతమైన జీవితంలో మనం తప్పు చేయబడిన వారు కాదు, కానీ మన పక్షంగా ఉన్న దేవుడు ఆకాశమైన సింహాసన భూమి ఆయన పాదపీఠ అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మనం తక్కువ వారమే కామని చెప్పి, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంట, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఏ ఐశ్వర్యాన్ని? ఆత్మీయ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా మనము క్షీణించిపోతున్నప్పుడు, కృషించిపోతున్నప్పుడు తన ఆత్మతో నింపి మనకి స్వస్థతని దేవుడు కలుగు చేస్తాడు. ఇచ్చాడా లేదా? నయమాన్ కుష్ఠరోగంతో ఉన్న అతనికి ఐశ్వర్యం ఇచ్చేంత స్వస్థతని దేవుడు ఇచ్చాడు. ఆయన ఐశ్వర్యం ఉంది, కానీ శరీరంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంటే అతను కోల్పోయాడు. కనుక ఆ స్వస్థతని దేవుడు అతనికి అనుగ్రహించాడు. కనుక ఎటువంటిదైనా దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆయన ఐశ్వర్యాన్ని పొందుకునే నిమిత్తం మీరు ఆయన కొరకు ఎదురు చూచుదురుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు కానే కాదు. బైబిల్లో చూసినట్లయితే యెషయా 65:16 చెప్తున్నాడు, దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలని కోరుకొడుచు దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. తర్వాత ఏమనుందండి, పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి ఏమైపోతున్నారు, మరువబడును. పూర్వం కలిగిన బాధలు, మీకు ఏవైతే పూర్వం ఏ బాధలు అయితే కలిగాయో అవన్నీ కూడా మర్చిపోబోతున్నారంటే గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరచుగాక. హల్లెలూయా. పూర్వం కలిగిన బాధలన్నీ ఈ రోజుతో దేవుడు పురుషకారం చేస్తున్నాడు. అంతే. అది అనారోగ్యం అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, మనుషుల నుంచి వచ్చే భయాలు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, అన్ని స్థితిగతులు ఉన్న బాధలన్నీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంట, మర్చిపోతున్నాడట. మీ పక్షంగా పాపాలన్నీ ఈరోజు గొప్పల్లో చేయబడుతున్న మనము దేవుడికి అవిధేయత కలిగించే పాపాలు ఏవైతే చేస్తామో మళ్ళీ అవన్నీ కూడా ఈ రోజు నుంచి దేవుడికి జ్ఞాపకం చేసుకోకుండా వాటినన్నింటినీ మీ పక్షుల గురించి వేయబోతున్నాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరచుగాక. హల్లెలూయా. ఎందుకంటే అది మీరు నమ్మాలి. నమ్మదగిన దేవుడు ఏమిటి ఎంతకాలం చేసినంటే ఇక మీద చేయకుండా ఉండాలి. పాపాత్ముడైన స్త్రీ అంతకాలం తను చేసిన పాపాన్ని పెట్టి ఏ లోకంతో అయితే కలిసి స్నేహం చేసిందో ఆ లోకమే ఆమెను రాళ్ళు రుబ్బి చంపాలని కోరుకున్నారు.
చంపాలని కోరుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు పాదాల దగ్గరికి వచ్చిందో ఆమెకి దేవుడు ఏం చూపించాడండి? జీవాన్ని చూపించాడు. ఇంకెన్నడూ మీ తప్పు చేయమాక అని చెప్పినప్పుడు ఆమె విడిచిపెట్టేసినట్టుగా తన ఆత్మ తీసుకొచ్చి యేసు పాదాలు కడిగి దేవుని ఎదుట ఒప్పుకుంది. అంతే పిల్లరా, ఇంకా ఆమె పాపాలని దేవుడు తుడిచి పాడేశాడు. కానీ మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఆమె పక్షంగా తుడిచిన దేవుడు ఈ రోజు నీ పక్షంగా కూడా ఏ పాపం అయితే నీ హృదయాన్ని నేరారోపణ చేస్తుందో ఆ పాపం అంతా కూడా ఈ రోజు నుంచి తుడిచి వేసేస్తున్నాను. నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇంకెన్నడూ మునిపెన్నడూ కూడా పాపాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు నామమున మహిమపరచండి. హల్లెలూయా. జీసస్ కింగ్డమ్ చర్చ్కి మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం? నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.